జీవగల దేవుని నాంపేరట వీక్షించున్న వారికిని సంఘ సభ్యులకును ఇతరులకును శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు విన్న వాక్యం లేకుంటే గతంలో విన్నటువంటి వాక్యాలు ఒక 20 డేస్ నుంచి మేము ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి FBC ద్వారా జరిగే కార్యాలను మరొకరికి తెలియచేసి వారి జీవితాలలో మార్పు కలగడానికి ప్రయత్నం చేయండి అని మనవి చేస్తుంటున్నాను. షేర్ దీన్ని పంచుకోండి అని దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు కీర్తనకారుడు 137వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 137వ కీర్తన మొదటి వచనం నేను చదువుతాను, మీరు వినండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితివి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అన్నారు. అచ్చట మనల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలనైనా. ఎక్కడో ఒక చోట మా జీవితాలలో బానిసత్వం కనబడుతూ ఉంది. సాతానుడి యొక్క చేతుల్లో వలలో చిక్కిన వారంగా ఉన్నాం. దాని నుంచి తప్పించుమని, తిరిగి మాకు విడుదల దయచేయమని, బానిసత్వంలో నుంచి తప్పించమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. వీక్షించున్న వారికి, ధ్యానం చేసుకుంటున్న వారికి నీ శక్తిని ప్రసాదించి ఆత్మపూర్ణులుగా చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి.
బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై పడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై పడి ఏడ్చెను నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి ఈ మాట చదువుకుంటున్నప్పుడు కీర్తనలోని మాట చదువుకుంటున్నప్పుడు నా బాల్య దశలో మోస్ట్ ఫేమస్ సాంగ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాంగం క్రిస్టియన్ సర్కిల్స్లో ఈ పాట చాలా చలమణి అయ్యేది. ఆ గుంపును పిలిచేవారు, ఇంత చక్కగా పాడుతున్నారు అని పాడేవారు. బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్. ఈ పాట ఇంత ఫేమస్ గల కారడానికి కారణం దాంట్లో పాటను రచించిన వారు కావచ్చు, పాడిన వారు కావచ్చు, వాళ్ళ జీవితాలు కావచ్చు, లేకుంటే విన్నవారి జీవితాలు కావచ్చు. ఆలోచన చేసుకొని కళ్ళు చెమ్మర్చి తిరిగి ఉజ్జీవించబడి ఈ సాంగ్ని గురించి మాట్లాడేవారు, పాటలు పాడేటువంటి వారు. అలాంటి దశను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక నా ఉద్దేశం ఆ పాట కాదు, కానీ అసలు ఈ పాట పాడింప చేయడానికి గల కారణమైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు అంటారు, మాకు ఒక కీర్తన పాడండి అయ్యా, మీ జనరేషన్లోనే, మీ కుటుంబాలలోనే, మీ దేశంలోనే ఇలాంటి పాటలు ఉంటాయి, చాలా శ్రావ్యంగా పాడతారు మీరు అని వాళ్ళు కోరడం చేత వీరికి హృదయంలో నొప్పి కలిగింది.
నొప్పి కలగటము చేత పాటను పాడి ఉండవచ్చు. కానీ అప్పుడు నేను ఆలోచన చేశాను. ఏంటిది ఈ సాంగ్ అసలు? ఏంటికి ఇట్లా పాడారు? ఏమైంది? అనుకున్నాను. కనుక అప్పుడు నాకు అనిపించింది, ఇంటికి వెళ్ళే మార్గము దారి చూపించు దేవా అనే పాట నాకు జ్ఞాపకం వస్తుంది. అంటే ఇంటికి వెళ్ళే మార్గం చూపించు అని. షో మీ ద వే టు గో టుగెదర్ హోమ్, మై హోమ్. షో మీ ద వే టు గో టు మై హోమ్. నా ఇంటికి వెళ్ళే మార్గం చూపించు, నా గృహానికి వెళ్ళే మార్గం చూపించు, నా పల్లె ఊరికి వెళ్ళే గ్రామాన్ని దారిని చూపించు. నేను ఆ ప్రాంతాలలో లేను, కానీ తిరిగి ఈ బానిసత్వం నుంచి విడిపించబడి ఆ ప్రదేశాలకు తీసుకొని వెళ్ళమని ఈ పాట జ్ఞాపకం చేస్తుంది. నేను కౌరమారస్తుడిగా ఉన్నప్పుడు, ఒక టీనేజర్ బాయ్గా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ జరిగేది. అదే దినాలలో మరొక వింగ్, సేమ్ యూత్ గ్రూప్లో ఈ రెండు ఉండేవి. కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకంటే స్కూల్కి తర్వాత తక్కువ వయసు తగినటువంటి వాళ్ళు ఈ యూత్ గ్రూప్కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఇలాంటివి జరిగేది. దక్కన్ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ అనేది బాగా విస్తృతంగా జరిగించేటువంటి కూటాలు జరిగేటువంటివి. ఆ రోజుల్లో వికే హెన్రీ గారు జనగాంకు మమ్మల్ని అందరినీ పిలిపించి, జనగాంలో రాబోతున్నటువంటి కూటాలలో ప్రాక్టీస్ చేయవలసినటువంటి సాంగ్స్ని వారు నేర్పించారు. అన్న ఎంత ప్రతిభావంతుడో నాకు తెలుసు. వేల్పుల హెన్రీ గారు, వారి కుటుంబాన్ని గురించి, వారి ఇంట్లో ఉన్నటువంటి మ్యూజిషియన్ గురించి నేను ఆలోచన చేసుకున్నప్పుడు, వారు నేర్పించినటువంటి పాటలలో కీర్తిశేషులు మాసిలామణి గారు రాసినటువంటి ఒక పాటను వారు నేర్పించారు. అది మార్గము చూపుము ఇంటికి నా ఇంటికి అనే మాట. ఆ పాట చాలా ఆ రోజులలో ఫేమస్ అయింది, ప్రఖ్యాతిగాంచింది. అలాంటి శ్రేష్టమైన సాంగ్ని మాకు నేర్పించారు. ఆ రోజుల్లో కూటాలలో ఇదే పాటలు మేము పాడేవారం. అది ఆలోచన చేస్తున్నప్పుడు నా ఇంటిని నేనే, నా గృహాన్ని నేనే, నేను ఉండే స్థలాన్ని నేనే జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాను. ఎస్, దెర్ ఈజ్ నో ప్లేస్ లైక్ హోమ్. మన ఇంటిలాగా ఏ ప్రదేశము ఉండదు అని అర్థం చేసుకున్నాను, అన్వయం చేసుకున్నాను, అనుభవించుకున్నాను, ఆలోచన చేయడం మొదలుపెట్టాను. నేను ఎగ్జైల్లో ఉన్నాను, వేరే దేశంలో ఉన్నాను, బబులోనియుల ప్రాంతంలో ఉన్నాను. నాకు ఇంత ప్రతిభ ఉందనే సంగతి వాళ్ళు గ్రహించారు. కనుక నా సేక్రెడ్ సాయిల్లో, నేను పెరిగిన వాతావరణంలో ఎలా ఉండేవాడనో ఆ సంగతులను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మాకు పాటలు పాడమని, ఒక న్యాచురల్ సాంగ్ని మాకు పాడమని వారు చెప్పిన సాంగ్ని బట్టి ఆలోచన చేయడం మొదలు పెడుతూ ఉంటున్నాం. మై బర్త్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నీ స్పిరిచువల్గా గ్రో అయినటువంటి ప్రాంతాలు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నా కాలేజ్ డేస్ కావచ్చు, తిరిగిన ప్రాంతాలు కావచ్చు, ప్లే టైంలో సాయంత్రం పూట గ్రౌండ్లో తిరిగినటువంటి ప్రదేశాలు కావచ్చు, నా ఇల్లు, నా ప్లే గ్రౌండ్స్, నా ఫ్రెండ్స్, మై హోమ్, మా బస్తీ, చాలా సంగతులు, మెమొరీస్ అవి జ్ఞాపకం చేయబడుతూ ఉంటాయి. చాలా మంచి మంచి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కనుక మా హోమ్ టౌన్ ఇస్ ఎ బ్యూటిఫుల్ హోమ్ టౌన్. అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాదిగా అని చెప్పను, మమ్మదీయులు అని చెప్పాను, క్రైస్తవులు అని చెప్పాను. కానీ మేమందరం కలిసి మెలిసి ఆడుకునే వాళ్ళం, పాటలు పాడుకునేటువంటి వాళ్ళం. నా ఇంట్లో మాకు నేర్పించినటువంటి సంస్కృతి, ఒక పద్ధతిని గురించి ఆలోచన చేసుకోవడం మొదలుపెట్టాను. మై హోమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ప్రతి ఇండివిజువల్కి, ప్రతి వ్యక్తిగత జీవితానికి ఒక ఇల్లు చాలా విషయాలను జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళు గడిపినటువంటి
నేర్చుకున్నటువంటి బాల్య పద్ధతులు గురించి ఆలోచన చేసుకున్నప్పుడు, బాల్య దినాలు కావచ్చు, నాకు నేర్పించినటువంటి బంధుత్వము కావచ్చు, మాకు ప్రేమను పంచినటువంటి తల్లిదండ్రులు సమక్షంలో మేము పెరిగినటువంటి కావచ్చు, మేము అన్న అక్క చెల్లెలుగా తిట్టుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, మా బంధుత్వం పెరిగే ప్రదేశం కావచ్చు, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేనప్పుడు తల్లిదండ్రుల యొక్క ఒడిలో మేము గడిపినటువంటి సమయాలు కావచ్చు. ఎంత మధురం అండి! ఎంత మధురం. ఈ రోజుల్లో మనకు కాలం సరిగా లేదు. కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఆ గడిపేటువంటి వాళ్ళం. కనుక మా సంస్కృతిలో ఇలాంటి వాతావరణంలో తప్పకుండా మా ఇల్లు అనే విషయం, నా సొంత ఇల్లు అనే విషయం చాలా జ్ఞాపకం చేస్తుంది. వేర్ ఐ లెర్న్ సమ్ వాల్యూస్, మంచి విలువలను నేర్చుకోవడానికి, క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి, అంటే ఒక ఆధ్యాత్మికంగా కాకుండా నా గుణాతిశయములను నేర్చుకోవడానికి, కొన్ని ఇంటి బాధ్యతలు నిర్వహించుకోవడానికి ఇవి తప్పకుండా నేర్చుకుంటాను. ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. అలాగా నా తల్లి, నా తండ్రి నాకు వర్క్స్ నేర్పించారు, పనులు నేర్పించారు, క్యారెక్టర్ బిల్డింగ్ నేర్పించారు, కొన్ని క్రిస్టియన్ వాల్యూస్ నాకు నేర్పించారు. నా విశ్వాసము అక్కడ రూపాంతర అనుభవం పొందింది. విశ్వాసం అంటే ఆ విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు నా జీవితానికి కావలసినటువంటి మార్పు నా గృహంలో జరిగింది. కనుక దేవుని ఇల్లు నా ఇల్లు జరగాలి అని నేను ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. కారణం, ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగితే, బబులోనీయులు అడిగితే ఇశ్రాయేలీయులకు చాలా బాధ కలిగేది. అయ్యా, ఇట్లాంటిది మేము ఎలా చేయగలుగుతాము అని ఆలోచన చేశాను. కనుక నేను ఈ రోజున ఈ ప్రశ్న వేసుకుంటున్నాను. మై స్పిరిచువల్ లైఫ్ మే విదర్ ఫ్రమ్ హోమ్. నా ఆధ్యాత్మిక జీవితం ఎండిపోతుండవచ్చు, లేక వాడిపోతుండవచ్చు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, స్నేహితులను బట్టి, నేబర్స్ని బట్టి, ఇంకా ఏదైనా కావచ్చు. అది ఎండిపోకుండా, వాడిపోకుండా ఉండడానికి ఈ పాట 137వ కీర్తన మొదటి వచనం జ్ఞాపకం చేస్తుంది. ఏంటిదంటే, నా పరిస్థితులన్నీ నాకు నేనే మార్చుకున్నాను, కానీ దేవుడు నిన్ను ప్రేమించేవాడు, ఎప్పుడు కూడా నీ కొరకై ఏర్పాటు చేసినటువంటి స్థిరమైన, ఎల్లప్పటికీ ఉండేటువంటి గృహంలో ఉండడానికి పిలిచిన దేవుడు అని నేను గ్రహిస్తూ ఉంటున్నాను. కనుకనే యేసయ్య జక్కయ్య దగ్గరకు వచ్చి ఇదే మాట మాట్లాడతాడు. నీ ఇంట్లో నీవున్నావు, కానీ చుట్టూరా ఉన్నటువంటి జనం నిన్ను అంగీకరించడం లేదు, కానీ నేను మాత్రం నిన్ను అంగీకరిస్తూ ఉన్నాను. నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీ ఇల్లు నాకు నా నా ఇంటిగా నువ్వు మార్చుకోగలిగితే ఒక పరివర్తనకు ఆ దారి తీస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కనుక జక్కయ్య ఏ మాత్రం కూడా జాప్యము చేయకుండా యేసుని అంగీకరించి, తన కుటుంబీకులతో పాటు యేసయ్య చెప్పే మాటలు విని, తన హృదయంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప పరివర్తన కలుగచేసించుకొని, వారి కుటుంబ జీవితమే మార్పు చేయబడి ఒక మంచి దిశ గుండా వెళ్ళడానికి సహాయం చేసింది అని నేను తెలుసుకుంటూ ఉంటున్నాను. దాన్ని బట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, యేసుప్రభు వారి యొక్క మాటలు ఆలోచన చేస్తూ ఉంటారు. నా ఇద్దరికి రండి చాలు, మీకున్నది ఇల్లు భౌతికంగా ఉంది, ఈ ప్రపంచంలో ఉంది, పర్లేదు, కానీ ఇటర్నల్ హోమ్ అంటూ ఉంది. ఆ ఇటర్నల్ హోమ్లో నీ ఇంటి వారు నీవు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటను ఆలోచన చేసుకున్నప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక యవనస్తుని యొక్క పరిస్థితి నా జ్ఞాపకానికి వస్తుంది. మా సండే స్కూల్ టీచర్స్ చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ఎ లాస్ట్ సన్. తన జీవితాన్ని పాడు చేసుకొని, తండ్రి ప్రేమకు నోచుకోలేకుండా, సహోదరునితో ఉండలేకుండా, ఇంట్లోని భాగ్యం పొందకుండా దూరంగా వెళ్ళిపోయాను. అది నా సొంత ఇష్టం, నా సొంత కోరికను బట్టి వెళ్ళిపోయాను. అయినప్పటికీ
ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత జ్ఞాపకము చేసుకున్నాను. నా పరిస్థితిని బట్టి నా తండ్రి ఇంటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. కనుక నేను వెళ్ళడానికి, తిరిగి నా ఇంటికి పోవడానికి నేను కాంక్షించాను, ఆశించాను. కనుకనే దేవా మార్గము చూపించు నా ఇంటికి అన్నాను. తండ్రి ఏమాత్రము నిరాకరించేవాడు కాడు. ప్రేమతో నన్ను, నిన్ను పిలిచేటువంటి దేవుడు ఆ ప్రేమ బాంధవ్యాలు, ఆ బాధ్యతలు తిరిగి నువ్వు పొందుకోవడానికి ఎక్కడైతే మంచి వంట ఉండేందో ఆ ఇంట్లోకి వచ్చి మంచి వస్త్రములు ధరించుకొని ఆనందించడానికి, ఆ జ్ఞాపకాలలో తిరిగి నీవు పెరగడానికి యేసయ్య తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నా ఆలోచన చేసుకుందాం. భౌతికంగా ఈ లోకంలో నాకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఇల్లు అయితే, కానీ ఆధ్యాత్మికంగా నా రక్షకుడైనటువంటి యేసయ్య నాకు ఇచ్చినటువంటి ఒక మంచి ఇల్లు ఉంటే, ఆ ఇంటిలోకి రమ్మని చెప్తే నేను నిరాకరించకుండా, దేవా ఈ మార్గం నాకు చూపించు. నేను ఎలాగా ఈ నిత్య మార్గంలోకి, ఎలాగా శాశ్వతమైనటువంటి ఇంట్లోకి నేను రాగలుగుతాను, ఈ మార్గం నాకు చూపించు. అందుకొరకే కాబోలు కీర్తిశేషులు మాసెలమాన్ గారు ఆ పాట రాశారు. మార్గము చూపుము ఇంటికి, నా ఇంటికి అని పాట పాడతారు. ఆ శ్రేష్టమైన గీతిగా అందరూ ప్రస్తుతం పాడకపోయినా ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోయి చాలామందిని దేవుని దగ్గరకు నడిపించినటువంటి ఆ కీర్తన. ఈ రోజున నేను ఎందుకు ఆలోచన చేసుకుంటున్నా అంటే, 137వ కీర్తన మొదటి వచనంలో వారిని పాడమన్నప్పుడు, అన్యులు పాడమన్నప్పుడు వారి సొంత ఇంటి పరిస్థితులు, వాతావరణం జ్ఞాపకం చేసుకొని, వారి వాయిద్యాలు అక్కడ తగిలించబడి ఉంటే వాటిని జ్ఞాపకం చేసుకొని, బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అని చక్కని బ్యూటిఫుల్ సాంగ్ రచించినటువంటి ఆ సింగర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ పాట నాకు జ్ఞాపకం వస్తుంటున్నప్పుడు, దేవా నేను మర్చిపోయాను పరలోకపు దారి. పరలోకపు దారిలో నన్ను ఉంచు, ఆ మార్గము చూపించు. మార్గము చూపించేటువంటి దివ్య పుస్తకాన్ని నాకు చూపించు. ఈ దివ్య పుస్తకంలోని మాటలు నేను అర్థం చేసుకోవడానికి, సో దట్ ఐ కెన్ ఎంటర్ ఇంటు యువర్ ఇటర్నల్ హోమ్లోకి నడిపించు. భౌతిక ఇల్లు కంటే నీ ఇల్లు శాశ్వతమైనది. ఎప్పుడు నేను, నా పరివారం, నా ఇంటి వారం అక్కడ ఉండడానికి సహాయం చేస్తుంది. కనుక షో మీ ద వే టు గో టు యువర్ హోమ్. అడుగుదాం దేవుని. యూ నీడ్, ఐ నీడ్ ఇటర్నల్ హోమ్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా తండ్రి, నీకు వందనాలు. నీ మహిమార్థమై ప్రత్యేకించి మాకు ఒక మంచి స్థితిని కల్పించిన దేవుడు నీకు వందనాలు. ఈ లోకంలో ఉండగా వీటితోనే మేము ఉండకుండా మా ఆధ్యాత్మిక జీవితాన్ని నీ హస్తంలో పెట్టుకొని, నీ చేతుల్లో చెక్కుకునేటువంటి మా పేర్లను పరలోకంలోకి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దారి తప్పిన వారంగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. ఈ లోక మాలిన్యము అంటింప చేసుకొనకుండా విడిపించబడి తిరిగి నీ రాజ్యంలోకి చేరడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ, విన్నటువంటి ప్రతి బిడ్డ నీ ఇంటికి రావడానికి సహాయం చేయమని యేసు దివ్యనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.